అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, మరి ఎట్లాంటి అంశాలు చోటు చేసుకున్నాయో సాక్షి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్త పట్టుకొచ్చిండో ముచ్చట చూద్దాం. ఇక 1 గంటకే అవుట్, సిబ్బంది లేక నిర్మానుషంగా క్రిటికల్ కేర్, ఖాళీగా ఉన్న జనరల్ సర్జన్ గది, సిబ్బంది లేక బోసిపోతున్న ఫార్మసీ కౌంటర్, ఇక ఖాళీగా ఉన్న కార్డియాలజీ డాక్టర్ గది, మధ్యాహ్నం 1 గంటకే స్కానింగ్ రూమ్ ఖాళీ, ఇక అత్యవసర సేవల ఓపీ వెలవేల, ఖాళీగా ఎముకల డాక్టర్ గది, పర్మనాలజీ గదిలో సిబ్బంది, మధ్యాహ్నం భోజనం మంచుకున్నది. 1 గంటకే అవుట్ అట. గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు సంబంధించి అన్న వార్త పట్టుకొచ్చిండు. మధ్యాహ్నం 1 గంటకే అవుట్, మధ్యాహ్నం 1 గంటకే అవుట్. ఇక మధ్యాహ్నం 1 గంట తర్వాత జనానికి జ్వరాలు రావు, ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఇంకా ఏ అంశమైనా కూడా జనానికి ఎట్లాంటి ప్రజానికానికి ఎట్లాంటి అంశాలు కూడా రావు. ఎందుకంటే డాక్టర్లు 1 దాకానే ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఇక ఏం జరగదు, ప్రమాదం అనేది జరగదు, రహదారుల ప్రమాదాలు జరగవు, ఇతరాతర ప్రమాదాలు జరగవు, వడదెబ్బలు తలగవు, జ్వరాలు రావు. ఇంకా ఏ అంశం తీసుకున్నావు కూడా వాడి కడుపు నొయ్యేది, కాళ్ళు నొయ్యేది, చేతులు నొయ్యేది ఏది ఉండదు, ఏముండదు. ప్రజానికం గోదావరిఖనిలో ఉన్న ప్రజలకు ఓన్లీ ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే రోగాలు వస్తాయి. ఇక ఆ తర్వాత మళ్ళా రోగం రావాలంటే పొద్దున, మళ్ళా మరుసటి రోజు ఉదయం మాత్రమే రోగాలు వస్తాయి. మళ్ళీ 1 వరకు ఆ రోగాలు అనేది ఆగిపోతాయి. ఇదే గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన అంశం. 1 అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయం తర్వాత గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు పోతే డాక్టర్లు ఉండరు. ఈ అన్న చెప్పేది అదే, ప్రభుత్వ దవాఖానకు పోతే డాక్టర్లు ఉండరు. అత్యవసర సమయంలో ఎవరైనా పోతే కూడా అలా అనేక ఇబ్బందులు, డాక్టర్ టైంకు దొరకడు, ఎన్నో రకాల అంశాలు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయని చెప్పేసి ఇక మనకు అర్థమవుతుంది. ఏంటట, డాక్టర్ గదులకు తాళాలు ఎత్తారు, మధ్యాహ్నం తర్వాత ఓపీ సేవలు బంద్, అత్యవసర పేషెంట్లకు తప్పని తిప్పలు, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరిస్థితి. ఇది గోదావరిఖనిలో ఇంకా ఏం చెప్తారంటే, మెయిన్గా మనకు చెప్పే అంశం ఏంటంటే, ప్రభుత్వ దవాఖానాలు పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలన్నీ, దట్టు ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న గోదావరిఖని పట్టణంలో గల ప్రధాన ప్రభుత్వ దవాఖానా చాలా 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 అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దవాఖానా ప్రజల్లో అనేక రకాల రోగాలను బారి నుండి ప్రజలను కాపాడుతుంది ప్రభుత్వ దవాఖానా అని చెప్తుంది. ఆ ప్రభుత్వ దవాఖానా గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానా ప్రజలను ఏ సమయం వరకు కాపాడుతుంది అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కాపాడుతుంది. ఇక తర్వాత గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రజానికానికి ఒకటి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎలాంటి రోగాలు కానీ, ఎలాంటి ప్రమాదాలు కానీ, ఎలాంటి అంశాలు కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినవి జరగవు. ఎందుకంటే డాక్టర్లకు తెలుసు కాబట్టి, వాళ్ళు డాక్టర్లు కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి అందుకే వాళ్ళు మధ్యాహ్నం గదులకు తాళాలు వేసుకొని వాళ్ళ యొక్క ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే ఇక వాళ్ళ యొక్క అవసరాలకు వాళ్ళు బయటకు పోయే పరిస్థితులు కూడా కనబడతాయి. ఇగో గిది ప్రజలారా గోదావరిఖని పట్టణంలో. ఇక గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్, ఇంకా పెద్ద పేరు దీనికి, పేద మధ్య తరగతి సామాన్యులకు జబ్బు చేస్తే వైద్యం అందించే పెద్ద దిక్కు. వీరి కోసం సర్కారు కోట్ల రూపాయలను వెచ్చించి ఆధునిక సదుపాయాలను కల్పించి అత్యాధునిక పరికరాలు సమకూర్చింది. వైద్య నిపుణులను నియమించింది, కానీ వైద్యులే అందుబాటులో ఉండడం లేదు. ఓపీలో డాక్టర్లు సమయపాలన పాటించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామితో కలెక్టర్ కోయ శ్రీహర్ష అనేక సార్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఉదయం ఓపీ ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం 1 గంట దాటితే చాలా మంది వైద్యులు గదులకు తాళాలు పడుతున్నాయి. అత్యవసర సేవల కోసం వచ్చిన వారి ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సాక్షి దినపత్రిక ఆసుపత్రిని సందర్శించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పేసి అన్న చెప్తున్నారు. రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న, నగర మేయర్ ప్రథమ పౌరుడు మహంకాళి సామన్న, జిల్లా కలెక్టర్ హర్ష సారు, ఈ అందరు చెప్పినా కూడా డాక్టర్ల పనితీరు మారతలేదు. ఎందుకంటే పాపం వీళ్ళకి తెలియదు, వీళ్ళు డాక్టర్ చదువుకోలే కదా, ఎమ్మెల్యే డాక్టర్ చదవలే కదా, మేయర్ డాక్టర్ చదవలే కదా, కలెక్టర్ కూడా డాక్టర్ చదవలే కదా. మరి డాక్టర్లకు తెలిసిన అంశాలు వీళ్ళకి ఎట్లా తెలియాలి? వీళ్ళకి తెలివే కదా. అందుకనే
ఎవరికైనా జ్వరాలు ఎవరికైనా రోగాలు ఎప్పుడు వస్తాయి? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే గోదావరిఖని పట్టణంలో ఉన్న గోదావరిఖని చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలందరికీ ఎవరికైనా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే రోగాలు వస్తాయి. 1 గంట తర్వాత రోగాలు రావు. ఒకవేళ వచ్చినా అక్కడే ఆగిపోతాయి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళు చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పినా మారరు, పట్టణానికి సంబంధించిన ప్రథమ పౌరుడు చెప్పినా మారడు, జిల్లాకు చెప్పిన ప్రథమ పౌరుడు చెప్పినా మారడు. ఇంకెప్పుడు ఎవరు చెప్తే మారుతారో మరి గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు సంబంధించిన వైద్యులు. ఇగో గిది మొన్నటిదాకా మంచినీళ్ళు లేవని ఓ అన్న చెప్తేనే ఆడ నీళ్ళ ఏర్పాటు చేసారు. రోడ్డు లేదంటేనే రోడ్డు ఏర్పాటు చేసారు. గోళీలు అందుబాటులో లేవు, మాత్రలు అందుబాటులో లేవు అని చెప్తేనే అందుబాటులో ఉంచుడు. ఇగో గిది గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానా పనిచేస్తున్న పనితీరు. వీళ్ళు నిర్లక్ష్యం కాదు, డాక్టర్లకు అన్ని తెలుసు కదా ప్రజలారా. ఎప్పుడు ఏమవుతుందో తెలుసు, ఏ రోగానికి ఎట్లాంటి టాబ్లెట్లు వేయాలో తెలుసు, ఎట్లాంటి ఇంజక్షన్ వేయాలో తెలుసు. మరి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రజలకు జ్వరాలు వస్తాయి, ఆ తర్వాత రోగాలు రావు అన్న అంశము డాక్టర్లకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ రకంగా గదులకు తాళాలు వేసుకొని వాళ్ళు ఇంటికి పోతున్నారు అన్న అంశము ఈ అన్న మనకు తీసుకొచ్చిండు. కాకపోతే పాపం సాక్షాన్ని నువ్వేమనుకోకే, పాపం డాక్టర్లకు నీకు తెలియదు, నాకు తెలియదు, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలియదు, నగర మేయర్కు తెలియదు, జిల్లా కలెక్టర్ కూడా తెలియదు. పాపం వాళ్ళకు తెలియక నీకు తెలియదు, మీకు తెలియక నాకు తెలియక ముందు రావాలి డాక్టర్లు 1 గంట తర్వాత కూడా అందుబాటులో ఉండాలని మనం చెప్తున్నాం. కానీ పాపం డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు, ఎండీలు చదువుకున్న డాక్టర్లు, వాళ్ళు చదువుకున్న వాళ్ళకు పుస్తకాలు వాళ్ళు అట్లనే ఉంటుంది అన్న. ఏమని ఉంటుంది అంటే ఎంబీబీఎస్ చదువుకునే దాంట్లో పుస్తకంలో మధ్యాహ్నం 1 గంట వరకే ప్రజలకు రోగాలు వస్తాయి, ఆ తర్వాత ప్రజలు రోగాల బారిన పడరు, మిగతా అంశాలు తర్వాత కనబడతాయి, మళ్ళీ మరుసటి రోజున మాత్రమే వాళ్ళు రోగాన పడతారు అన్న అంశము వాళ్ళకి పుస్తకంలో రాసి ఉంటుంది. అందుకనే వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల పనిచేస్తున్న వైద్యులకు మాత్రమే ఈ పుస్తకంలో వీళ్ళకు ఒక సపరేట్ పేజీ పెట్టిరు. ఓ ప్రత్యేక పేజీలో ఈ అంశం రాసిరు. మధ్యాహ్నం 1 గంట వరకే వైద్య సేవలు అందించాలి, మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రజలకు ఎలాంటి రోగాలు రావు అన్న అంశాలు వాళ్ళకి గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాల పనిచేస్తున్న వైద్యులకు మాత్రమే వాళ్ళు చదువుకున్నప్పుడు పుస్తకాలలో అట్లనే ఉండే, అందుకే వాళ్ళు అట్లనే చెప్తున్న అంశం ఇది ప్రజలారా గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానా యొక్క పనితీరు, పనిచేస్తున్న తీరు, వైద్యుల తీరు